పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఒప్పుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని చెప్పుకొచ్చారు. అంతేకాక సర్పంచ్ అభ్యర్థులను బెదిరించి దాడులు చేస్తున్నారన్నారు. ప్రజాదరణ ఉన్నవారే ఎన్నికల్లో గెలుస్తారన్న ఆయన వైసీపీ నేతలు ఇప్పటికైనా రౌడీజాన్ని మానుకోవాలని అన్నారు. దుర్వినియోగం ఇది ఇంకా పరాకాష్ట. మేమెప్పుడు కూడా ఎలక్షన్లో ప్రాసెస్ అంతా అయిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత పోలింగ్ వరకు చూస్తే కౌంటింగ్లో ఎప్పుడు కూడా రాత్రి కౌంటింగ్ వచ్చేది కాదు. దురదృష్టవశాత్తు రాత్రి కౌంటింగ్ వచ్చే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే 3 సార్లు జరిగిన ఎన్నికలు, నేను మొదటి రోజు చెప్పాను, నా డౌట్ చెప్పాను, రెండోసారి చెప్పాం, మూడోసారి కూడా అదే జరిగింది. మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం. దీనికి ఉదాహరణ చూస్తే సాయంత్రం 6 గంటలకు మీరు ఒకసారి చూస్తే మాకు 53, వాళ్ళకు 31. అన్ని టీవీలు వేసాయి. మాకు వ్యతిరేకంగా ఉండే టీవీలు కూడా ఇవన్నీ బ్రాడ్కాస్ట్ చేశాయి. అదే మాదిరిగా 6:30 గంటలకు మాకు 83, వాళ్ళకు 65. అదే మాదిరిగా 7 గంటలకు మాకు 150, వాళ్ళకు 120. 7:30 గంటల నుంచి ప్రారంభమైంది డ్రామా. మాకు 200, వాళ్ళకు 199. 8 గంటలకు 223, 291. 8:30కు 334, 375. 9 గంటలకు 384, 495. 9:30కు 433, 578. తర్వాత రాత్రి అర్ధరాత్రి సీన్ అంతా మారిపోయింది. ఏకపక్షంగా గుద్దుకోవడం మొదలుపెట్టారు. నేను అడుగుతున్నా, ఇంత దుర్మార్గం ఎప్పుడైనా ఉందా అని అడుగుతున్నా. ఎన్నికల సంఘం కూడా కొన్ని నిర్ణయాలు మీరు ఒకసారి చూస్తే చాలా మేము చెప్పాం, ఇక్కడితో వదిలిపెట్టాం, అవసరమైతే కోర్టుకు వెళ్తాం, అన్ని విధాల పోరాడతామని మేము చెప్పాం. ఆ పని చేశాం. ఏవైతే ఫోర్సబుల్ యునానిమస్ చేసుకున్నారో దానిపైన కోర్టుకు పోతే కోర్టు ఇచ్చిన అబ్జర్వేషన్ ఇది. ఇన్ ది ఒపీనియన్ ఆఫ్ దిస్ కోర్ట్, ది వర్డ్స్ యూజ్డ్ ఇన్ ఆర్టికల్ 324 of the Constitution of India, superintendence, direction and control for the conduct of the elections are not empty words. They clothe the second respondent with the powers necessary to deal with the myriad situation that would arise in a democracy as varied and a country as big as India. For every situation, a rule or a regulation cannot be thought of in advance and be included in the statute book. Depending on the situation, decisions must be taken as per the law. This is the reason why the general power of superintendence, direction, control and conduct is given in the State Election Commissioner. In the words of the Supreme Court of India, he is the sole repository of the entire power. ఇంత స్పష్టంగా జడ్జిమెంట్లో ఆయన చెప్తూ ఇంకొక పక్కన ది కోర్ట్ డస్ నాట్, ఇక్కడ ఇట్ ఈస్ హోప్ దట్ ది స్టీల్ ఫ్రేమ్ దట్ ఈస్ ది బ్యూరోక్రసీ పబ్లిక్ పోలీస్ ఎక్సెట్రా విల్ ఆల్సో రైజ్ టు ది అకేషన్ అండ్ ఎయిడ్ అండ్ అసిస్టెన్స్ ది స్టేట్. For more updates, please subscribe 99 TV Telugu.